హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణవేణి మసాలా టైల్స్. నేను మీ కృష్ణవేణి. ఈరోజు పన్నీర్ కుర్మా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్‌లో ఎలా చేయాలో చూద్దాము. దానికోసమని అంటే ఎక్కువ గ్రేవీ తోటి ఉంటుంది గదా! రెస్టారెంట్‌లో అయితే. అట్లనే మనం ఇంట్లో రెడీ చేసుకోవచ్చు. దానికోసం ఫస్ట్ కడాయి తీసుకొని, అది వేడైన తర్వాత ఒక అర కప్పు ఎండు కొబ్బరి, ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, ఒక టేబుల్ స్పూను జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల గసగసాలు, ఒక 4, 5 క్యాష్యూ నట్స్ ఏసుకొని నీట్‌గా వేయించుకోవాలి. అంటే ఇది లో ఫ్లేమ్‌లో పెట్టి వేయించుకోవాలండి. లేదంటే తొందరగా గసాలుంటాయి కదా! అవి తొందరగా మాడిపోతాయి. మాడిపోకుండా చూసుకోవాలి. అంటే మరీ ఎక్కువ హై ఫ్లేమ్‌లో గాకుండా, మరీ ఎక్కువ అంటే డార్క్ బ్రౌన్ కలర్‌లో లేకుండా లైట్‌గా వేగితే చాలు. వేగిన తర్వాత మిక్సీకేసుకొని పక్కకు పెట్టుకోవాలి. నీట్‌గా పేస్ట్ లెక్క జేసుకోవాలి. స్మూత్ పేస్ట్ లెక్క. తర్వాత అదే కడాయిలకి మనము కట్ జేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిలేసుకొని మరీ అంటే ఆహ్, బ్రౌన్ కలర్‌లో గాకుండా లైట్ బ్రౌన్ కలర్‌లో వచ్చేటట్టు ఎక్కువ ఫ్రై చేస్తే ఇది హార్డ్ అయిపోతుంది. అంటే గట్టిగా అయిపోతుంది పన్నీరు. అది హార్డ్ కాకుండా మనకి ఎంత క్వాంటిటీలో మనం వేయించుకుంటే బావుంటుందో చూసుకొని, అవి నీట్‌గా వేయించుకోవాలి. నేను బ్రౌన్ కలర్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు నేను వేయించుకున్నాను. వేయించుకొని పక్కన తీసి పక్కన పెట్టుకోవాలవి. తర్వాత అదే కడాయిలకి ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని, అందులోకి ఒక్కటే పెద్దది ఉల్లిపాయలు ఉంటుంది గదా! అది నీట్‌గా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి నీట్‌గా బ్రౌన్ కలర్ వచ్చే వరకి వేపుకోవాలి. అంటే మళ్ళా డార్క్ బ్రౌన్ గాదు. లైట్ బ్రౌన్ కలర్‌లా వచ్చే వరకి వేపుకున్న తర్వాత అందులోకే ఒక 2 మీడియం సైజ్ టమాటాలుంటాయి గదా! అవి వేయించుకోవాలి. అంటే మనకి గ్రేవీ కోసం అని జెప్పేసి మనం టమాటాలు యూజ్ జేస్తున్నాము. లేదు మనకి గ్రేవీ తక్కువ కావాలి అనుకుంటే మనము టమాటాలు స్కిప్ జేయొచ్చు. దానికోసం అంటే కొంచెం టెక్స్చర్ గూడా బావుంటుంది. లైట్‌గా దానికోసం అని జెప్పేసి నేను 2 టమాటాలు తీసుకున్నాను. అవి నీట్‌గా మగ్గాలి. అంటే మరీ ఎక్కువగా ఉడికిపోకుండా మీడియంగా మగ్గితే చాలు. అవి తీసి పక్కన చల్లారిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యూజ్ చేస్తలేను. దీంట్లోకి నేను అల్లము, వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. అంటే ఫ్రెష్‌గా ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకోటి ఎట్లా అంటే ఆ టేస్ట్ రావాలి, రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ రావాలి అని అనుకుంటే మాత్రం అన్నీ మనము ఫ్రెష్‌గానే ఎయ్యాలి. అల్లం వెల్లుల్లిపాయి ఎప్పుడైనా ఫ్రెష్‌గా ఏస్తేనే అంటే ఆ కర్రీకి టేస్ట్ ఒస్తుంది. ఇవి 2 పేస్టులు చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనకి కడాయి తీసుకొని అది వేడైన తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్ల నూనె తీసుకొని అది వేడైన తర్వాత కొంచెం సాజీరా, ఒక 4 లవంగాలు, 2 దా ఒక 2 ఇలాచీలు, బిర్యానీ ఆకు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకుంటే వేసుకొని కొంచెం నీట్‌గా లైట్‌గా అంటే కొంచెం వేగిన తర్వాత మనం ముందే పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంటుంది గదా! అది ఇందులోకి ఏసుకోవాలి. అది అంటే ఎట్లానంటే లో, మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టుకుంటే మనం అన్ని పేస్ట్‌లు యూజ్ చేస్తున్నాం గనుక తొందరగా మాడిపోతుంది. మాడిపోకుండా, అడుగంటకుండా లో ఫ్లేమ్‌లో పెట్టేస్తే నీట్‌గా గ్రేవీ అంటుకోకుండా ఉంటుంది. ఇగ ఇది అంటే గ్రేవీ దగ్గర పడింది నాకు. అంటే నేను వేసిన నూనె పైకి తేలుతా ఉంది. ఇప్పుడు ఇందులోకి ఒక అర టేబుల్ స్పూను పసుపు, 2 టేబుల్ స్పూన్ల అంటే నాకు రుచికి సరిపడంత కారం నేను తీసుకున్నాను. మీకు రుచికి సరిపడంత కారం మీరు తీసుకోండి. రుచికి సరిపడంత ఉప్పు. నేను 2 టేబుల్ స్పూన్ల కారానికి 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు తీసుకున్నాను. నీట్‌గా ఫ్రై చేసుకోవాలి. అంటే మొత్తం అంటే మసాలాకంతా ఉప్పు, కారం, పసుపు అంతా పట్టేసేయాలి. అంటే మనం ధనియాల పొడి, జీలకర్ర అంతా మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం గనుక ఆ మసాలా ఉంది గదా! దాన్ని ఇందులోకి ఏసుకోవాలి. ఏసుకున్న తర్వాత కొంచెం అంటే ఒక 5 నిమిషాలు అట్లనే వేయించుకుంటే పచ్చి వాసన అనేది పోతుంది.
మనము గ్రైండ్ చేసుకున్నాం కదా కొబ్బరిది, మళ్ళీ అట్లాగే కొన్ని మసాలాలది పచ్చి వాసన పోయిన తర్వాత అదే మిక్సీ జార్‌లకి ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని అది అందులో అంటే దాంట్లోకి ఏసుకోవాలి. ఏసుకొని కలుపుకుంటూ ఇది మీడియం మంట మీదనే అంటే మీడియం ఫ్లేమ్ మీదనే ఒక 15 నిమిషాలు టైం తీసుకుంటుంది. మీకు ఎంత క్వాంటిటీలో గ్రేవీ కావాలనుకుంటారో దానికి తగ్గట్టు మీరు నీళ్ళు యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను మాత్రం నాకు కొంచెం గ్రేవీ కా కావాలని అనుకున్నా గనుక నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ ఎక్కువ ఏసినాను. మీకు ఇంకా కొంచెం కావాలి అనుకుంటే మీరెంత పల్చగా కావాలనుకుంటే అంటే గ్రేవీ చిక్కగా కావాలన్నా, పల్చగా కావాలన్నా అది చూసుకొని వేసుకోండి. తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకొని తర్వాత ఒక అర్ధం స్పూను గరం మసాలా వేసుకొని నీట్‌గా కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మగ్గనిస్తే మనము ముందే అంటే మనం వేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా! అది పైకి తేలుతుంది. అప్పటి వరకి మగ్గనియాలి. అంటే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. లేదంటే అడుగంటుతుంది. అడుగంటుకోకుండా చూసుకోవాలి. ఈ ఈ పన్నీరు సాఫ్ట్‌గా ఉండాలి. లేదు అనంటే హార్డ్ అయిపోతుంది. అంటే మనం ఎక్కువ ఫ్రై చేస్తే మాత్రం హార్డ్ అయిపోతుంది. ఇట్లా స్పాంజ్ లెక్క స్మూత్‌గా రావాలి మనం ప్రెస్ చేస్తే. ఇప్పుడు నేను వేసుకున్న ఆయిల్ నాకు పైకి తేలుతా ఉంది. ఇప్పుడు పన్నీర్ అందులోకి వేసుకొని లో ఫ్లేమ్‌లోనే దీన్ని వండాలండి. లేదు అనంటే మాత్రం అడుగంటి టేస్ట్ పోతుంది. అది మొత్తము కర్రీ అంతాను మనం లో ఫ్లేమ్‌లోనే వండాల్సి ఉంటుంది. కొంచెం టైం తీసుకుంటుంది. ఒక 20 మినిట్స్ అట్లా టైం తీసుకుంటుంది. ఈ కర్రీ చపాతీలకే కానీ, అట్లాగే నాన్ మళ్ళీ అట్లానే రైస్‌లకు కూడా బావుంటుంది. ఇది రెస్టారెంట్ ఎట్లా టేస్ట్ ఉంటుందో ఆ టేస్ట్ వస్తుంది మనకి. ఆహ్, ఇం ఈ అంటే మసాలాలు మనము వేసిన మసాలాలన్నీ ఉడికిపోయినాయి. అట్లాగా పన్నీర్ కూడా కొంచెం మనం వేసిన మసాలాలు పట్టేసింది. ఇప్పుడు అందులోకి కస్తూరి మేతి మనము అంటే కస్తూరి మేతి వేసుకోవాలి ఇందులోకి. మనము ఈ పన్నీర్ కుర్మాకి కస్తూరి మేతినే యూజ్ చేస్తాము. కొత్తిమీర అట్లాగే పుదీనా ఏది యూజ్ చేయము. మంచి టేస్ట్ వస్తుంది కస్తూరి మేతిని ఇంకా. ఇప్పుడు ఇది సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఓకే ఫ్రెండ్స్. మీకు ఈ కర్రీ గనుక నచ్చితే ఒక కామెంట్ అట్లాగే ఒక లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్ ఉంటాను. ఇంకొక రెసిపీ తోటి మేము ముందుకొస్తాను. ఓకే ఫ్రెండ్స్ బాయ్.